ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నేత్రధార అంటే కంటి రెప్పల మీద ఒక ధారలాగా సన్న మెరిసెంది ధారలో పోయేది. నూనె పడుతూ ఉంటుంది, వెచ్చటి నూనె. నెయ్యి వేస్తారా, నూనె వేస్తారా? ధార అంటే నూనె వేయొచ్చు, నెయ్యి వేయొచ్చు, మెడికేటెడ్ కషాయాస్ వేయొచ్చు, పాలు వేయొచ్చు. డయాబెటీస్ని తగ్గించడానికి చాలాసార్లు చేదు పదార్థాలు ఇస్తారు. డయాబెటీస్లో మనకి అది చేదు తింటేనే షుగర్ తగ్గుతుంది అండ్ చేదు తింటేనే షుగర్ పేషెంట్స్కి మంచిది అన్నది. తమలపాకు జ్యూస్ వల్ల ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? తమలపాకు చాలా మంచిది. నేను ఎలా చెప్తా అంటే తమలపాకు, తులసాకు అండ్ చిన్న అల్లం ముక్క, కొంచెం మిరియాలు వేసి క్రష్ చేసి మరగపెట్టుకొని తాగమని చెప్తాం. ఎందుకంటే దీంట్లో కొంచెం ఏ సిరింజు రక్తానికి సంబంధించిన ఏది ఉన్నా కూడా మనం స్టెరైల్వి వాడతాం. లీచ్ థెరపీ మరి కొత్త కొత్త లీచులు పట్టుకొస్తారా ఒక పేషెంట్కి మధ్య? నార్మల్గా అయితే ఎవరికి పెట్టాల్సిన లీచ్ వాళ్ళకే పెడతాం. ఎందుకంటే లీచెస్ అనేవి దానికి చావు అనేది ఉండదన్నమాట. మళ్ళీ మళ్ళీ అది పుడుతూనే ఉంటుంది. సో మనకి అబండెంట్గానే దొరుకుతాయి కాబట్టి ఎవరికి వాడిన లీచెస్ వాళ్ళకే వాడతాము. స్టెరైల్ కండిషన్ చూస్తే సుశ్రుత అకార్డింగ్ టు ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత సంహిత ప్రకారం దాన్ని బిఫోర్ ప్రొసీజర్ ఒక 25 మినిట్స్ మనం లీచ్ని స్టెరిలైజ్ చేయడానికి కొన్ని పౌడర్స్లో దాన్ని ఉంచి వాష్ చేస్తామన్నమాట. ఆ తర్వాతే వాడతాం, డైరెక్ట్గా వాడం. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఈవెన్ నార్మల్గా ఇప్పుడు వేరే వెస్టర్న్ కంట్రీస్లో కూడా వాళ్ళు వాడతారు, కానీ వాళ్ళు వాడే విధానం నాకైతే తెలియదు. బట్ మన ఆయుర్వేదిక్ ప్రకారం దాన్ని ఏ రకంగా వాడితే అది ఎటువంటి ప్రాబ్లం కలగజేయదో మనం ఆ రకంగా దాన్ని మొత్తం స్టెరైల్ చేసి లీచ్ థెరపీ అయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మెడిసిన్ పెడతాం మనం, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అట్లా రాకుండా ఉండడానికి. వీటన్నిటితో పాటు మీరు అన్నారు రకరకాల ఈ ఐ ప్యాక్స్ లాంటివి పెడతారు మీరు అని చెప్పి. వాటి వల్ల కూడా నేత్రధార అంటే కంటి రెప్పల మీద ఒక ధారలాగా సన్న మెరిసెంది ధారలో పోయేది. నూనె పడుతూ ఉంటుంది, వెచ్చటి నూనె. నెయ్యి వేస్తారా, నూనె వేస్తారా? ధార అంటే నూనె వేయొచ్చు, నెయ్యి వేయొచ్చు, మెడికేటెడ్ కషాయాస్ వేయొచ్చు, పాలు వేయొచ్చు. ఏదైనా కూడా మనం ఒక లిక్విడ్ని ఒక స్పెసిఫిక్ లెంత్ నుండి ఒక స్ట్రీమ్ లాగా పోయడాన్ని ధార అంటారు. వాళ్ళ కండిషన్ ప్రకారం మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మెడిసిన్ని వాళ్ళకి ఏది అవసరమో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలాగైతే మీరు లోకలైజ్డ్గా ఉండే ఈ సమస్యని పరిష్కరిస్తున్నారు, సేమ్ టైం డయాబెటీస్ లాంటి ఒక ప్రీ కండిషన్ ఉంటే దానివల్ల వస్తాయి ఇవన్నీ అని చెప్తున్నారు. దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు ఆయుర్వేదంలో? నార్మల్గా డయాబెటీస్కి రూట్ కాజ్ మనకి ఇండైజేషన్ అండ్ లివర్ నుండి రావాల్సిన ఎంజైమ్స్ యొక్క సిక్రెషన్స్ సరిగా లేకపోవడం, ప్యాంక్రియాస్ దాని నుండి రావాల్సిన సిక్రెషన్ సరిగా లేకపోవడం. సో దీన్ని సెట్ చేయడానికి ఫస్ట్ మనం డైజెషన్ని సెట్ చేయాలి. అంటే అరుగుదల అనేది సరిగ్గా ఉండాలి వాళ్ళకి. అరుగుదల సరిగ్గా ఉండడానికి మనము విరేచన కర్మ లాంటి ఆయుర్వేదిక్లో చెప్పబడిన కొన్ని పంచకర్మ టెక్నిక్స్లో ఒక పద్ధతిని చేపిస్తాము. మృదు వమనము, మృదు విరేచనం అని ఉంటుంది. అంటే ఒక 1 డేలో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వామిటింగ్ జస్ట్ ఒక బౌట్ ఆఫ్ వామిటింగ్, ఒక 2-3 మోషన్స్ మనం చేపిస్తాం అంటే 1-2 డేస్. సో అలా మనం ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి ఒక 2-3 సిట్టింగ్స్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా కొంత డైట్ రెజిమెన్ అండ్ నార్మల్గా లైఫ్ స్టైల్ రెజిమెన్ అనేది ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇవి లైఫ్ స్టైల్ డిసీజెస్ కాబట్టి వీళ్ళ మెటబాలిజం దెబ్బతినడం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి మళ్ళీ మెటబాలిజం నార్మల్ అవ్వడానికి ఫుడ్ అండ్ లైఫ్ స్టైలే ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండింటిని మనం చేంజెస్ చేయడానికి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తాం. ఈ లోపు వాళ్ళకి లోపల ఉన్న టాక్సిన్స్ పోయి ఈ ఆర్గాన్స్ మంచిగా పనిచేయడానికి ఒక క్లెన్సింగ్ ప్రొసీజర్స్ అనేవి చేపిస్తాం ఆల్టర్నేట్ మంత్స్లో. ఇలా వాళ్ళు ఒక 6 మంత్స్ రెగ్యులర్గా చేసుకుంటే కంప్లీట్గా షుగర్స్ని నార్మల్ చేసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ కరెక్ట్గా ఫాలో అయితే. అండ్ వాళ్ళ ప్రాబ్లం అనేది లిమిటెడ్గా అంటే కొంచెమే ఉంది అంటే, బట్ ఎప్పటి నుండో 15-20 ఇయర్స్ ఉంది, చాలా ఇయర్స్ దాటిపోయింది అంటే అట్లీస్ట్ కంట్రోల్లో ఉన్న పెట్టుకోవడానికి అవుతుంది. అప్పుడే మనం కంటికి వచ్చే ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే డయాబెటిక్ యొక్క కాంప్లికేషన్ రెటినోపతి, అంటే షుగర్ వల్ల కంటి జబ్బు వచ్చింది కాబట్టి షుగర్ని మనం కంట్రోల్లో చేయలేంది. కంటికి మాత్రమే ఇప్పుడు బయట చేసే అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు, కంటికి మాత్రమే లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు, కంటికి మాత్రమే ఇంజెక్షన్స్ ఇస్తారు, కంటికి మాత్రమే సర్జరీ చేస్తారు. కానీ షుగర్లో మళ్ళీ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది కన్ను మీద పడుతూ ఉంటుంది, ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ ఖచ్చితంగా. దానికోసం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు షుగర్ని కంట్రోల్ చేసుకొని రండి అని చెప్తారు. రైట్. బట్ కానీ పేషెంట్కి కంట్రోల్ చేసుకొని రావడానికి, లేకపోతే ఈ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇతనేమో కంట్రోల్ చేసుకొని రండి అని చెప్తాడు, అతనేమో షుగర్ కంట్రోల్లో ఉంటేనే మీకు నార్మల్గా మంచి చూపు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ డైలమాలో పేషెంట్ చాలా టెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి ఏం చేయాలో తెలిస్తే ఆ స్థాయికే రాడు కదా నార్మల్గా. సో చాలామందికి ఏంటి అని అంటే ఈ డైలమాలో వాళ్ళ కళ్ళు కూడా పోతూ ఉంటాయి.
వాళ్ళ షుగరు కంట్రోల్‌లో అవ్వదు. ఇటు చేసిన ఈ డాక్టర్ చేసిన సర్జరీస్ కూడా మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలంటే అది రిజల్ట్ అనేది ఉండదు. అందుకే మనం ఏంటి అంటే ఈ 2 మనమే చేస్తాం. ఇప్పుడు షుగర్ కంట్రోల్ మనమే చేస్తాము. షుగర్ కంట్రోల్ అయినాకనే కంటికి ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి 2 మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి అట్లాంటి టెన్షన్ అనేది ఒకటి ఉండదు. అవును. రెండోది ఏంటి అనంటే ఆయుర్వేదిక్‌లో మనం అన్నీ కూడా రూట్ కాజ్‌కి చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సేమ్ 3 రెటినోపతి పేషెంట్సే మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే సేమ్ వాళ్ళకి రెటీనా ప్రాబ్లమ్ తోటే మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే దాని ప్రాబ్లమ్ పరిణామాలు ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెటినోపతి అంటే రెటినోపతిలో ఏంటి అనంటే రెటీనా అనేది నార్మల్‌గా మనకి రెటీనాకి బ్లడ్ వెసల్స్ ద్వారా, క్యాపిలరీస్ ద్వారా సర్క్యులేషన్ అనేది అందుతూ ఉంటది. రైట్. బట్ ఈ రెటినోపతిలో ఏమవుతదంటే ఆ క్యాపిలరీస్ అన్నీ కూడా రప్చర్ అయిపోయి బ్లీడ్ అవుతదనమాట లోపట. మనకి కంటి లోపట ఉన్న రక్తనాళాలు రప్చర్ అయ్యి చిన్న చిన్న రక్తనాళాలు రప్చర్ అయ్యి బ్లీడ్ అవుతది. నార్మల్‌గా మనకి క్లియర్‌గా ఉన్న వాటర్‌లో మనం కింద ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నవి చూడగలుగుతాం. అలానే మన విట్రియస్ జెల్ క్లియర్‌గా ఉన్నంత వరకి మనకి విజన్ అనేది బావుంటది. ఎప్పుడైతే ఇది బ్లీడ్ అయ్యి విట్రియస్ జెల్ అంతా రెడ్‌గా అయిపోతదో, అంటే బ్లడ్ డాట్ అనేది అందులో ఉంటదో, వాళ్ళకి ఎటు చూస్తే అటు ఆ బ్లడ్ డాట్ అనేది కదిలిన దిక్కల్లా నల్ల నల్లగా కనిపిస్తది. సో కొంతమందికి ఏంటి అనంటే ఆ బ్లడ్ ఇట్లా దిగుతున్నట్టుగా చారలు చారలుగా కనిపిస్తది. అది స్ప్రెడ్ అయ్యే విధానం బట్టి వాళ్ళకి ఈ విజువల్ ఫీల్డ్‌లో అంతా కూడా ఆ బ్లడ్ అనేది అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటదన్నమాట. అవునవునవును. సో మనం ఒక గాజు గ్లాసులో వాటర్ ఉంటే ఒక ఇంక్ వేస్తే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో సేమ్ మన కంట్లో ఆ బ్లడ్ లీక్ అయినప్పుడు అది మొత్తం అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవుతున్న ఏరియాలో వాళ్ళకి విజన్ కనిపించదు. ఎందుకు అనంటే అది దాన్ని ఏమంటారు అడ్డుకుంటది కాబట్టి. సో అలా మనకి విజన్ అనేది డిస్టర్బ్డ్‌గా ఉంటది. వాళ్ళకి బ్లాక్‌వి ఎటు చూస్తే అటు అవి తిరిగినట్టుగా అనిపిస్తది. కొంతమందికి సడన్ విజన్ లాస్ ఉంటది. కొంతమందికి ఏంటంటే సగం కనిపిస్తది, సగం కనిపించదు. అంటే బ్లడ్ అనేది సగం వరకు ఉందనుకోండి, ఆ సగం కనిపించదు. మిగతా సగం మీరు చూస్తే హాఫ్ కనిపిస్తది, కిందంతా ఏం కనిపించదు. ఓహ్! అలా కూడా అవుతుంటది. అంటే ఇప్పుడు మిర్రర్ ఉందనుకోండి, మిర్రర్‌లో హాఫ్ వరకి మీకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది, హాఫ్ ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోతే హాఫే కనిపిస్తది కదా! అట్లనే బ్లడ్ అనేది అడ్డుకుంటదనమాట ట్రాన్స్‌పరెంట్‌గా. సో అట్లా మనకేంటంటే బ్లడ్ ఎక్కడెక్కడ ఉంటదో వాళ్ళకి ఆ ప్లేసెస్‌లో కనిపించదు. ఎందుకంటే అది బ్లాక్ చేస్తది ఏరియాని. డయాబెటిస్‌లో మనకి మెటాబాలిజం బాగా ఫాస్ట్ అవుతే మంచిదని అంటారు. అవును. పిత్త ప్రకృతి వాళ్ళకి మెటాబాలిజం ఇంకొంచెం ఫాస్ట్‌గా ఉంటుందని కూడా అంటాం. డయాబెటిస్‌ని తగ్గించడానికి చాలా సార్లు చేదు పదార్థాలు ఇస్తారు. ఖచ్చితంగా. కానీ ఇవే చేదు పదార్థాలు పిత్త విరుగుడుకి కూడా ఇస్తారు. మరి 2 పరస్పర విరుద్ధం కదా! ఉదాహరణకి కాకరకాయ జ్యూస్ నాకు తెలిసి పిత్త పిత్త ప్రకృతి వాళ్ళకి చేదు మంచిదని చెప్తారు. మెంతులు డయాబెటిస్‌కి మంచిదంటారు. దీనికి కూడా మంచిదంటారు. మరి పిత్త ప్రకృతిని ఎప్పుడైతే ఇది తగ్గిస్తుందో డయాబెటిస్ కూడా ఎలా తగ్గుతుంది? నార్మల్‌గా ఏంటి అనంటే డయాబెటిస్‌లో మనకి అది చేదు తింటేనే షుగర్ తగ్గుతది అండ్ చేదు తింటేనే షుగర్ పేషెంట్స్‌కి మంచిది అన్నది మొత్తము కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నార్మల్‌గా చేదు ఎక్కువ తింటే షుగర్ పేషెంట్స్ ఇంకా వీక్ అవుతారు. ఎందుకంటే షుగర్ పేషెంట్స్‌లో నార్మల్‌గా ఒక స్థాయి వరకి మాత్రమే మీరన్నట్టుగా ఒక స్థాయి వరకి మాత్రమే పిత్తాన్ని కంట్రోల్ చేయాలి. ఇంకా ఎక్కువ మీరు చేదు ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళ నరాలన్నీ కొట్టేస్తాయి. అంతా వీక్ అయిపోయి సన్నగా అయిపోతూ ఉంటారు. అందుకే బయట చాలామంది రోజు కాకరకాయ జ్యూస్ రెగ్యులర్‌గా చాలా మేము ఇది చేసాం, అది చేసాం అయినా మా షుగర్ లెవెల్స్ అంతా కంట్రోల్‌లో లేకుండా మేము చాలా వీక్ అయినామని చెప్తూ ఉంటారు. అందుకే మేమేం చెప్తామంటే మీరు యూట్యూబులు చూసి సొంతగా మెంతులు తాగడము, లేకపోతే కాకరకాయ జ్యూస్ తాగడము, వేపాకు తీసుకోవడము చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ మంచివే. కానీ వీటికి కూడా ఒక లిమిట్ ఉంటది. మీ బాడీకి అది ఎంత అవసరమో అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ప్రెసిషన్ మెడిసిన్ లాగే. ఆ! అంటే మీరు కేస్ బై కేస్ చూసి చెప్పాల్సిందే తప్ప అందరూ పిత్త ప్రకృతి ఇచ్చేయండి ఒక లీటర్ ఇచ్చేయండి అని అనడానికి లేదు. అస్సలు. అంటే లిమిటెడ్‌గా ఇప్పుడు మనము పసుపేసుకుంటాం కూరలో. అట్లా కొంచెం జీలకర్ర పౌడర్ ఏసుకుంటాం. పులుసు చేస్తే జీలకర్ర, మెంతుల పౌడర్ ఏసుకుంటాం. అంత రేంజ్‌లో ఓకే. కానీ మీరు రెగ్యులర్‌గా ఒక హాఫ్ స్పూను, 1 స్పూను, 2 స్పూన్స్ మంచిది అని చెప్పిన మునగాకు మంచిది. రెగ్యులర్‌గా మేము 3 గ్రామ్స్ వరకు తీసుకుంటే ఓకే. మంచిదని కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ గ్లాస్ దాన్ని మొత్తం జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. సో అతిగా తీసుకుంటే ఇవి కూడా చాలా ఇబ్బంది. ఏవైనా కూడా ఇబ్బంది అతిగా ఇబ్బంది తీసుకుంటే. అవుతుంది. మీరు ఐ సాల్ట్ థింక్ అతిగా తీసుకుంటే ఇబ్బంది. షుగర్ అతిగా తీసుకుంటే ఇబ్బంది. అలా కాకపోతే అవెవరు ఎక్కువ తీసుకోరు. కానీ ఆయుర్వేదిక్ అనంగానే ఏమనుకుంటారంటే ఇవి మెంతులే కదా! లేకపోతే ఇది కాకరకాయే కదా! ఏం అవ్వదులే అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి కూడా మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్‌ని కలుగజేస్తాయి ఇష్టం ఉన్నట్టుగా తీసుకుంటే. అందుకే విని ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే మీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాడితే మంచిది. కొంచెం మీరు మెడిసిన్‌గా వాడాలనుకున్నప్పుడు యూట్యూబ్‌ని చూసి వాడితే యూట్యూబ్‌ని అడగలేరు కదా! ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. నేను ఇది తాగాను ఏమయ్యింది అని అడగడానికి ఒక డాక్టర్ ఉండాలి. ఇప్పుడు పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చెప్తే కూడా ప్లీజ్ కన్సల్ట్ ఎ డాక్టర్ అంటోంది అది కూడా. ఎందుకంటే మీరు ఒక ప్రాబ్లమ్‌కి వాడారనుకోండి, ఆ ప్రాబ్లమ్‌లో మీరు తగ్గనప్పుడు అడగడానికి ఒక మనిషి ఉండాలి మీకు.
అప్పుడే మీరు అది తీసుకోవాలి. అలా కాకుండా జనరలైజ్డ్గా తినేవైతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అట్లా.